నమస్తే అన్యూసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మెడ మీద కత్తి పెట్టి పని చేయించడం అంటారు కదా. ఇప్పుడు కొన్ని పాన్ ఇండియన్ సినిమాల పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. పరుగో పరుగు అన్నట్టు ఓవైపు బ్యాలెన్స్ షూటింగ్, మరోవైపు ప్రమోషన్స్, ఇంకోవైపు మధ్యలో వెకేషన్. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేయలేక హీరోల తల ప్రాణం తోకలోకి వచ్చేస్తోంది. మరి అంతగా కష్టపడుతున్న హీరోలు ఎవరో ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం. రన్ రాజా రన్. మన హీరోల పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే రిలీజ్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తుంటే మిగిలిన షూటింగ్ కలవర పెడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు పాపం. ఒక్క అల్లు అర్జునో ఎన్టీఆరో కాదు, రామ్ చరణ్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఈ ముగ్గురు సినిమాలకు మెడ మీద కత్తి వేలాడుతోంది. నమ్మడం కష్టమే గాని జరుగుతోంది అదే. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్నే తీసుకుందాం. సోలో హీరోగా నటించిన అరవింద సమేత వచ్చి 6 ఏళ్లు దాటింది. చరణ్తో నటించిన RRR వచ్చి 2 ఏళ్లైపోయింది. దీంతో ఫ్యాన్స్ కి భారీగా బాకీ పడిపోయారు తారక్. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికే దేవరతో పాటు వార్ 2 కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర విడుదల కాబోతోంది. కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ మొదలు కాలేదు. 200 కోట్లతో దేవర పార్ట్ 1 తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. కొన్ని సీన్స్, ఒక పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. ఇవి త్వరగానే పూర్తవుతాయి. కానీ ప్రమోషన్స్ కి టైం సరిపోతుందా అనే అనుమానాలు లేకపోలేదు. దీనికంటే 2 వారాల తర్వాత వస్తున్న సూర్య కంగువా ప్రమోషన్ అప్పుడే మొదలైపోయింది. అక్టోబర్ 10న ఈ సినిమా విడుదలవుతోంది. పుష్ప 2కి కూడా ఇలాంటి పరిస్థితే. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. డిసెంబర్ 6న కష్టమే అనే ప్రచారం, నెమ్మదిగా సాగుతున్న ప్రమోషన్, అన్నిటితోనూ పోరాడుతున్నారు పుష్పరాజ్. ఇక గేమ్ చేంజర్ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. క్రిస్మస్కి వచ్చేస్తుంది అంటున్నారు, కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఆగస్టులో 2వ పాట రాబోతోంది. మొత్తానికి ఈ సినిమాలన్నీ వచ్చే వరకు మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది హీరోలకి. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన నుండి ఒక్క సినిమా ఎక్స్పెక్ట్ చేయడమే క్రైమ్ అవుతుందేమో. అలాంటిది ఒప్పుకున్న 3 సినిమాల పరిస్థితి ఏంటి? పైగా అందులో 2 సినిమాలు 2 పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నారు. మరి వాటి పరిస్థితి ఏంటి? 2వ భాగం ఉంటుందా లేదా? అసలు మొదటి భాగం ఎప్పుడు రానుంది? కొన్ని నెలలుగా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పైగా ఆయన ఇప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా. దానికి తోడు చాలా బాధ్యతలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు పవన్ ఉన్న బిజీకి ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇవ్వటం అనేది కష్టమైన పనే. అయినా కూడా ప్రయత్నిస్తానని ఆ మధ్య చెప్పారు పవన్. బ్రో విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. వీరమల్లు, ఓజీ షూటింగ్ చేసిన కొన్ని రోజులే, కానీ వాటిలో మిగిలిన పోర్షన్ కూడా కొంతే. వీలు చూసుకుని వారానికి 2-3 రోజులు డేట్స్ ఇస్తానని చెప్పారు పవన్. ఇదంతా బానే ఉంది, కానీ ఈ 2 సినిమాలకు 2వ భాగం ఉంది. వాటి పరిస్థితి ఏంటి అనేదే అగమ్యగోచరంగా మారిందిప్పుడు. పవన్ ఎప్పుడొచ్చినా షూటింగ్ చేసేలా ఇటు వీరమల్లు టీం, అటు సుజిత్ వేచి చూస్తున్నారు. మరో 20 రోజులు షూట్ చేస్తే హరిహర వీరమల్లు పార్ట్ 1 అయిపోతుంది. అలానే ఓజీకి కూడా 2-3 వారాలు షూట్ చేస్తే చాలు. ఎలాగోలా వీటిని పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. కానీ సీక్వెల్స్ కి డేట్స్ మాత్రం కష్టమే. ఎందుకంటే పవన్ కిప్పుడు టైం బంగారం కంటే విలువైంది. హరిహర వీరమల్లుకు సీక్వెల్ ఉందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఓజీకి ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఒక్క పార్ట్లోనే దీన్ని సుజిత్ పూర్తి చేస్తారా అనేది ఆసక్తికరమే. మరోవైపు ఓజీకి ప్రీక్వెల్ అకీరానందంతో చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. మొత్తానికి పవన్ డేట్స్ హాట్ కేక్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలిక. నటుడిగా నానికి తిరుగులేదు. ఇంకో 10 ఏళ్లు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. చేతి నిండా సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు న్యాచురల్ స్టార్. ఇలాంటి టైంలో ఓ రిస్క్ తీసుకుంటున్నారు నాని. అయితే అక్కడ కూడా తన రిస్క్ ఎవరికీ నష్టం చేయొద్దని ఆలోచిస్తున్నారు. ఇంతకీ నాని ఏం ఆలోచిస్తున్నారు? ఆయన చేయాలనుకుంటున్న రిస్క్ ఏంటి? నాని ఫోకస్ అంతా ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాపైనే ఉంది. ఆగస్టు 29న విడుదల కాబోతోంది ఈ సినిమా. దీని తర్వాత హిట్ 3 పట్టాలెక్కనుంది. నిజానికి సరిపోదా శనివారం తర్వాత సుజిత్ సినిమా లైన్లో ఉంది. కానీ పవన్ ఓజీ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. మరోవైపు బలగం వేణు సినిమాని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు నాని. దాంతో హిట్ 3కి లైన్ క్లియర్ అయింది. సైంధవ్ ఫ్లాప్ అయినా కూడా శైలేష్ కొలనుపై నమ్మకంతో హిట్ 3 ఇస్తున్నారు నాని. పైగా తన ప్రొడక్షన్లోనే ఈ సినిమా చేయబోతున్నారు. హిట్ 2 తర్వాత వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి రాబోయే సినిమా ఇదే. హిట్ ఫ్రాంచైజీకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలోనే హిట్ 3ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో నాని రైటర్ గా కూడా మారుతున్నారని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలోనూ తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు నాని. పైగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు కాబట్టి కథపై కమాండ్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే హిట్ 3కి స్టోరీ లైన్ నాని ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
లైన్ తనే రాసి దాన్ని డెవలప్ చేయాలని డైరెక్టర్ శైలేష్ కొలనని కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రాబోతోంది. ఈ రోజుల్లో పాటలు ఎవరు వింటున్నారు? అసలు పాటలున్నా లేకపోయినా పట్టించుకోవట్లేదు. చాలా సినిమాలపై ఆడియన్స్ ఫీలింగ్ ఇదే. కానీ ఈ రోజుల్లో కూడా పాటలతో థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలు ఉన్నాయంటే నమ్ముతారా? తాజాగా 2 సినిమాలకి మ్యూజిక్కే హెల్ప్ అవుతోంది. వాటితోనే హైప్ పెరిగిపోతోంది. మరింతకీ ఏంటా సినిమాలు? ఎవరు అవునన్నా కాదన్నా మ్యూజిక్ అనేది సినిమాలకు ప్రాణం. ఈ మధ్య దానిపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు దర్శకులు. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలకు పాటలే ప్రాణంగా మారుతున్నాయి, అంచనాలు పెంచేస్తున్నాయి. ఆగస్టు 15న విడుదల కానున్న డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఈ 2 సినిమాలకు మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ పై అంచనాలు బాగా ఉన్నాయి. పైగా మొన్న విడుదలైన ఫస్ట్ సాంగ్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. రొమాన్స్ ఘాట్ ఎక్కువైందని కొందరు విమర్శిస్తే, ట్యూన్ అదిరిపోయిందంటూ మిక్కీ జే మేయర్ పై ప్రశంసలు కురిపించారు మరికొందరు. మ్యాటర్ ఏదైనా మిస్టర్ బచ్చన్ కి హెల్ప్ అయిందది. డబుల్ స్మార్ట్ కు మణిశర్మ పాటలే ప్రాణమవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ పాటలు ఇప్పటికే మార్మోగుతుండగానే సీక్వెల్ కి వాటికి మించిన ట్యూన్స్ ఇచ్చేస్తున్నారు మణి. స్టెప్పామార్, మార్ముంతా పాటలకు రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. మిగిలిన పాటలు ఇదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మణిశర్మ. పేరులో ఏముంది, మనకి రాసిపెట్టుండాలి గాని అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉంది అని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. తాజాగా మరో యంగ్ హీరో కూడా పేరు మార్చుకున్నారు. మరి ఆయన ఎవరు? అసలు నేమ్ చేంజింగ్ సీక్రెట్స్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ చేంజ్ చేసుకుంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక, గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేసుకుంటుంటారు. ఈ బ్యాచ్లోనే తాజాగా చేరిపోయారు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి. ఈయన తన పేరుని ఆకాష్ జగన్నాథ్గా మార్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఆకాష్ పూరి మెహబూబాతో హీరో అయ్యారు. రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా లక్ కలిసి రాలేదు. దీంతో ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాథ్గా తన పేరు మార్చుకున్నట్లుగా ప్రకటించారు. ఈ మధ్యే సాయిధరం తేజ్ సైతం తన పేరును సాయి దుర్గ తేజ్గా మార్చుకున్నారు. అమ్మ పేరు దుర్గా కావడంతో ఆ పేరును తన పేరులో చేర్చుకున్నారు. ఆల్రెడీ సాయిధరం తేజ్గా ఉన్న తన పేరుని సాయి తేజ్గా మార్చుకున్న మెగా మేనల్లుడు మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ్ అయ్యారు. అప్పట్లో కథా సినిమాతో హీరోగా పరిచయమైన అదిత్ అరుణ్ కూడా త్రిగుణ్గా తన పేరు మార్చుకున్నారు. వీళ్ళందరికంటే ముందే తన పేరు నుంచి తేజ్ తీసేశారు రామ్ చరణ్. మొత్తానికి హీరోల పేరు మార్పు ట్రెండ్ అయింది ఇప్పుడు. కుర్రాళ్ళు ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా ఇదే. యూత్ఫుల్ కంటెంట్ కి మళ్ళీ ఊపొచ్చినట్టే కనిపిస్తోంది సీన్ చూస్తుంటే ఇప్పుడు. తాజాగా 2 సినిమాలు ఇదే రూట్లో వచ్చేస్తున్నాయి. అది కూడా వారం గ్యాప్లో సత్తా చూపించడానికి దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏంటా యూత్ఫుల్ మూవీస్? మ్యాటర్ బాగుండాలే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త వాళ్లతో కూడా మెంటల్ ఎక్కించొచ్చు అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అందులో మ్యాడ్ కూడా ఒకటి. ఇదే దారిలో మరికొన్ని యూత్ఫుల్ సినిమాలు దండయాత్రకు రెడీ అంటున్నాయి. అందులో ముందుగా వస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్ళు. నిహారిక కొణిదెల ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాతో 20 మంది నటుల్ని పరిచయం చేస్తున్నారు. తాజాగా విడుదలైన కమిటీ కుర్రాళ్ళు ట్రైలర్ ఆకట్టుకుంది. ఏదో కామెడీ కాకుండా ఎమోషనల్ విలేజ్ డ్రామాను చూపిస్తున్నారు దర్శకుడు యదువంశీ. ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ కూడా కనెక్ట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఆగస్టు 9న విడుదల కాబోతోంది ఈ సినిమా. మరోవైపు ఆయ్ కూడా పూర్తిగా యూత్ఫుల్ కాంటెంటే. పైగా గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. కొత్త దర్శకుడు అంజీ తెరకెక్కిస్తున్న ఆయ్ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మ్యాడ్తో పిచ్చెక్కించిన నార్నే నితిన్ ఇందులో హీరో. నయన్ సారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ప్రమోషన్స్ అయితే కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఈ 2 యూత్ఫుల్ మూవీస్ వారం గ్యాప్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. సో చూసారు కదా, ఇదే ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై సోయో.